మంచి ఆరోగ్యం, తొందరగా స్వస్థత పొందాలని వెలంకని మాత పేరిట పూజ. బాసాని సుందర్ రెడ్డి మంజుల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు, మంచి ఆరోగ్యం దయచేయమని, వారి పిల్లల చదువుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని దేవమాత వేడుకుంటూ పూజ. ఫాదర్ సెబాస్టియన్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యారెడ్డి మేరీ ఫ్యామిలీ తలంపు ప్రకారం పూజ. ఏరువ చిన్నమ్మ చిన్నప్పారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కోరుతూ పూజ. ఏరువ శ్రీవారెడ్డి అన్నమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కోరుతూ పూజ. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కోరుతూ పూజ. బోయపాటి మధుసూదన్ రెడ్డి అనుషారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడి దీవెనలు కోరుతూ పూజ. బోయపాటి మహేందర్ రెడ్డి చైతన్య రెడ్డి మంచి ఆరోగ్యం కోరుతూ పూజ, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలతో పూజ. బోయపాటి త్రిషారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడు దీవెనలు కోరుతూ పూజ. బోయపాటి ఆరోగ్యారెడ్డి మేరీ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని దేవుని దీవెనలు కోరుతూ పూజ. ఏరువ తెరేసమ్మ వెలాంగిని రెడ్డి కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. సిహెచ్ అనిత కుటుంబం నాకు దేవుడు చేస్తున్న మేళ్ళ కృతజ్ఞతగాను మరియు ఎగ్జామ్స్ రాయబోతున్న వారి కుమారుడు శ్రీరామ్ మరియు కుమార్తె అభిజ్ఞలపై ఆ దేవాది దేవుని ఆశీస్సులు కోరుతూ పూజ. ఏరువ బాలమోహన్ రెడ్డి శౌర్యులు బాలప్రణయ్ మేరీ మౌలవిక కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగాను తలంచిన తలంపులు కోరుతూ పూజ. ఏరువ బాలమోహన్ రెడ్డి శౌర్యులు కుటుంబంలో చనిపోయిన బంధుమిత్రుల ఆత్మలందరి కోసం, దిక్కులేని ఆత్మల కోసం పూజ. మింగాల బెల్సన్ బర్త్డే సందర్భంగా దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో సవ్యంగా ఉండాలని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవమాత పేరిట పూజ. జి జయరాజ్ లిల్లీ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను మరియు చేయబోయే పనులు దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ పూజ. మంజుల బాలశౌరి శాంత కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు మరియు పిల్లలందరికీ చేయబోయే పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని మరియమాత దీవెనలు కోరుతూ పూజ. తుమ్మరిషిక్ రెడ్డి రాయబోయే పరీక్షల్లో దేవుడు దీవించి తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యం విజ్ఞానం దయచేయమని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. ఒక వ్యక్తి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత పూజ. బాసాని కిషోర్ రెడ్డి తలంచిన తలంపులు నెరవేరాలని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. కుమారెడ్డి రాజారెడ్డి జ్యోత్స్న అనురాగ్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను కృతజ్ఞత పూజ. ఒక వ్యక్తి తలంపు ప్రకారం తలంచిన తలంపులని నెరవేరాలని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. గోపు అంతోన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కోరుతూ గోపు నిర్మల సమర్పించు పూజ. తానుగుండ్ల జోజిరెడ్డి అంతోనమ్మ బాలరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ గోపు నిర్మల సమర్పించు పూజ. గోపు నిర్మల తలంపు ప్రకారం దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు, మంచి ఆరోగ్యం దయచేయమని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. అల్లం బాలశివరెడ్డి అల్లం అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. ఈరోజు దివ్యబలి పూజలు సమర్పించినటువంటి కుటుంబాలన్నింటినీ గుర్తుంచుకొని వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. వారి కుటుంబాలలో శాంతి సమాధానములు ఆయురారోగ్యములు దయచేయమని, తలంచినటువంటి తలంపులు నెరవేరాలని, వారి కుటుంబాలలో చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి ముందుగా మన జీవితంలో మనం చేసినటువంటి పొరపాట్లు తప్పిదాలు అన్నీ ప్రభు ముందు గుర్తెరిగి పశ్చాత్తాపడుతూ ప్రభు మన్నింపు వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరం, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాల పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్సుకాల ప్రతిఫలమును సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది తల్లిదండ్రులను సూచించుట, వారు పాపము కట్టుకొనుట. మొదటి పఠనము. ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పుడనట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రం మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవదుము అని జవాబు చెప్పాను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరి ఆయన మీకు ఇట్లు చెప్పాను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండదని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె చెట్టు పండ్లు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడు తినెను. ఆ పండు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండిములతో ఉన్నట్లు వారు తెలుసుకొని అంజూరపుటాకులు కట్టి మొలకు కప్పుకొనిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. ప్రభువు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపమును తుడిచివేయము. నా దోషం నుంచి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపం నుంచి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునే ఇందును. నీకే ద్రోహంగా నేను పాపం చేసిదిని. నీవు దుష్కార్యములు గుణింప పనులను చేసిదిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను నిర్దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనత్వమును స్థిరమైన మనసుతో నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుంచి గంటివేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో తీసివేయకము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. నీ రక్షణానందము మాకు మరలా దయచేయము. విధేయాత్మకమైన హృదయమును మాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను స్తుతులను ఉగ్గడింతను. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. రెండవ పఠనము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించడం ద్వారా దేవుడు తన కృపాకరమును ఎంతో మందికి ఒసగును. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ
5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరనుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగెను. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమైననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృషి ఫలితము మరెంత గొప్పది! దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపమే అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించెను, వారికి జీవము అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 234. నిర్భమయా నజరేయా ప్రార్థన నిర్భమయా, నిర్భమయా నజరేయా ప్రార్థన నిర్భమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండు నేలపై నడిపితివి. ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండు నేలపై నడిపితివి. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప. నిర్భమయా నజరేయా ప్రార్థన నిర్భమయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. పునీత మత్తయి రాసిన శుభవార్త
4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. ఆ కాలములో యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రెయ్యింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప యేసు ఆకలిగొనెను. అంతటా సైతాను యేసు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొనుమో మారునట్లు ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలయ్యనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞయించును, నీ పాదములైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు గదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వతము శిఖరముపై చేర్చి భువియందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. సైతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతట సైతాను వెడలిపోగా దైవదూతలు వచ్చి యేసునకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిగిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విభూది బుధవారం నుంచి మనందరం కూడా తపస్సు కాలంలో ప్రవేశించాం. ఈ తపస్సు కాలం దాదాపుగా 40 రోజుల పాటు మనందరం కూడా ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో ఈరోజు మొట్టమొదటి ఆదివారాన్ని తల్లి అయినటువంటి శ్రీసభ మన ముందు ఉంచుతుంది. ఈ ఆదివారం రోజున ప్రభు మనకేం చెప్తున్నాడు? మీరు శోధనలను ఏ విధంగా జయించాలి? 2 ఉదాహరణలు ఇచ్చారు. ఆదికాండంలో ఆదాము సైతాను శోధనలకు లొంగాడు. యేసుక్రీస్తు ప్రభు సైతాను శోధనలకు లొంగలేదు. ఆదికాండంలో ఏదోను తోట, పూర్వ నిబంధన గ్రంథంలో ఏదోను తోట, నూతన నిబంధన గ్రంథంలో ఎడారి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆదికాండంలో మనందరం విన్నాం. 2వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడింది. దేవుడు సకల సృష్టిలో ఉన్నటువంటి జంతు చరరాశులన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. 6 రోజుల పాటు దేవుడు సకల ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులను కానీ సముద్రంలో ఉన్నటువంటి జీవుల్ని కానీ అన్నిటినీ కూడా సృష్టించాడు. కానీ ఒక గొప్పతనం మనం ఆలోచన చేయాలి. దేవుడు అన్నిటినీ కలుగుగాక అంటే మొత్తం దానంతటా అవే రూపొందాయి. కానీ మానవుని దగ్గరికి వచ్చేసరికి మట్టిని తీసుకొని మనిషిని తయారు చేసి ఆయన ముక్కు రంధ్రములో శ్వాసను ఊదాడు అని చెప్తున్నాడు. మానవుని కూడా కలుగుగాక మానవుడు అంటే తయారయ్యేవాడు. కానీ మట్టిని తీసుకుని మనిషిని పోలినటువంటి బొమ్మను తయారు చేసి ముక్కు రంధ్రములో ఆయన శ్వాసను ఊదాడు. శ్వాసను ఊదినప్పుడే జీవం వచ్చింది, మనిషి తయారయ్యాడు. అలానే తనకు తోడు నీడైనటువంటి స్త్రీని కూడా ప్రక్కటెముకని ఒక ఎముకను తీసుకొని స్త్రీని కూడా తయారు చేశాడు. అంతా సవ్యంగా ఉంది అని తలంచి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు వారంలో 6 రోజులు కష్టపడి పనిచేశాడు.
7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను. అయితే ఈ ఏదోను తోటలో దేవుడు ఆదాము అవ్వకి ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిని అంతటి మీద వీరికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారాన్ని ఇచ్చి ఒక్క షరతు పెట్టాడు. ఏదోను తోటలో ఉన్నటువంటి ఒక్క చెట్టు పండ్లను మాత్రం మీరు తినకండి, మీకు మంచి చెడులు ఎంచేటటువంటి జ్ఞానము తెలుస్తుంది అని దేవుడు వాళ్ళకి ఒక షరతు పెట్టాడు. ఆ షరతుని ఏం చేశారు? సైతాను ఇదే అదననుకొని తలంచి ఈ విధంగా మానవుణ్ణి వదిలిపెడితే మరి అందరూ మంచి వాళ్ళు అయిపోతారనుకున్నారేమో, కానీ సైతాను ఇదే అదనను తలంచుకొని ఆదాముని అవ్వని ఇద్దరిని కూడా శోధించింది. ఆ విధంగా అవ్వ ఈ ఆదాముకి ఇవ్వడం, పండును కోసి అందరూ తినడం, చివరికి ముగ్గురు, సైతాను దేవుని శాపానికి గురైంది, ఆదాము ఏవా దేవుని శాపానికి గురైంది, ఆదాము కూడా దేవుని శాపానికి గురయ్యారు. ఇలా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మానవుని సృష్టించాడు. పాపము చేయడం ద్వారా మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అలా దేవుడికి దూరమయ్యారు ఆదాము అవ్వలిద్దరు. అలా దూరమైనటువంటి వారినే మరలా హక్కున చేర్చుకోవాలనుకున్నాడు దేవుడు. ఆ విధంగానే తన ఏక కుమారుని కూడా ఈ లోకానికి పంపించాడని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని పాపము కట్టుకున్నాడు. సైతాను శోధనలకు లొంగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనల్ని లోపరుచుకుంటుంది. అందుకే చాలామంది పాపానికి దాసోహం అవుతూ ఉంటారు. ఆ విధంగా ఆదాము అవ్వలు సైతాను శోధనలకు లొంగిపోయారు. కానీ నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు 40 రోజుల పాటు ఉపవాసాన్ని చేసి ప్రార్థనలు చేశాడు. ఎడారిలో ఆకలిగా ఉన్నాడు. అదే అదుననుకొని తలంచి సైతాను శోధించడం మొదలుపెట్టింది. ఏమని శోధించింది? నిజంగా నీవు దేవుని కుమారుడమైనచో ఈ రాతిని రొట్టెలుగా మార్చుకొనుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, సైతాను అదును కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడైనా సరే మన జీవితంలో కూడా మనకి చాలా సందర్భాల్లో ఈ 40 రోజుల పాటు జరిగేటటువంటి తపో ఉపవాస దీక్షలో మొట్టమొదటిగా దేవుడు ఈ ఆదివారం రోజున శోధనను ఏ విధంగా జగించాలో మనందరికీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు మంచి ఉదాహరణ. ఏ విధంగా జయించాలి? యేసుక్రీస్తు ప్రభు సైతాను శోధనను జయించాడు. ఇప్పుడు మనలో చాలామంది ఈ 40 రోజుల పాటు జరిగేటటువంటి తపో ఉపవాస దీక్షలో కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది దేవునికి 40 రోజుల పాటు తినము అని చెప్పేసి దేవునికి కానుకగా ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు ఈ 40 రోజుల పాటు నేను కాఫీలు టీలు ఏమీ తాగను. ఆఫీస్కి సడన్గా ఎవరైనా వచ్చినారనుకోండి, స్కూల్ ఆఫీస్కి, న్యాచురల్గా మా దగ్గర ఉన్నటువంటి అబ్బాయికి చెప్తాను, కాఫీ తీసుకొని రండి అని అంటాను. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? నాకు కూడా కాఫీ తీసుకొని వస్తాడు. కానీ నేను చెప్పలేదు అబ్బాయికి నేను తాగను అని చెప్పేసి. అరే నాకు వద్దులేరా బాబు, వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అని అంటే, తాగుతారు కదా ఫాదర్, మీరు ఎందుకు తాగారంటే, ఇప్పుడు తాగొద్దని అనుకుంటున్నాను. సో ఒక్కోసారి తెలియకుండా ఇప్పుడే ప్రకాశ్ రెడ్డిపేటలో పూజ చేసినప్పుడు ఒక ఇంటికి సప్రసాదం వేయడానికి పోయినప్పుడు, కాఫీ తాగండి ఫాదర్, ఒక 2 నిమిషాలే కదా ఫాదర్ అని అంటే, ప్రస్తుతానికి నేను తాగట్లేదమ్మా కాఫీ. సో టెంప్టేషన్స్, ఇవన్నీ టెంప్టేషన్స్. సో ఇది ఒక్కరోజే కదా, ఏమవుతుంది అని చెప్పేసి నేను తాగితే సైతాను శోధనకు లొంగిపోయినట్టే. అలానే చాలామంది ఈ తపస్కాలంలో మాంసము తినకుండా ఉంటూ ఉంటారు, ముట్టుకోరు. మరి ముఖ్యంగా శుక్రవారాలు, బుధవారాలు, ఏదో సందర్భంలో ఎవరో ఫంక్షన్కి వెళ్ళారు, ఫ్రైడే అని చెప్పి మర్చిపోయారు, శుక్రవారం మర్చిపోయారు. సో ఫంక్షన్లో
నాన్ వెజ్ తింటారు. తిన్న తర్వాత గుర్తుకొస్తుంది, అరే ఇలా శుక్రవారం కదా, నేను మాంసం తిన్నానే, తినకూడదని చెప్పి నేను అనుకున్నాను కదా. అంటే మనం తెలియకనే సైతాను శోధనలకు లొంగిపోతున్నాం. తరువాత ఇక ఎడుగుడి తిన్నాను కదా అని చెప్పేసి మిగిలిన రోజులను తింటానని చెప్పేసి తినడం కాదు. ఒక్కసారి మనం తప్పు దొరినా సరే రెండవసారి తప్పు దొరలకుండా ఉండడానికి చూసుకోవాలి. అదే మన ప్రతిజ్ఞ. అందుకే యేసుక్రీస్తు ప్రభు సైతాను శోధనకు లొంగలేదు. 40 రోజుల పాటు ఆయన ఆహారాన్ని భుజించకుండా ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుందురు. చేతులతో ఎత్తి పట్టుకోరు. సైతానికి కూడా తెలుసు ఇవన్నీ బైబిల్ వచనాలు. సైతాను కూడా ఈ బైబిల్ వచనాలన్నీ కూడా తెలుసు. అందుకే ఏమని అంటున్నాడు, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. మనకి ఏమేం కావాలనో అన్నీ కూడా ఇచ్చాడు. మనకి ఎంత కావాలనో అంతవరకు ఇచ్చాడు. కానీ మనం అత్యాశకు పోతూ ఉంటాం. ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండం. ఆశకు హద్దు ఉండదు అని చెప్తుంటారు. అత్యాశకు పోతూ ఉంటాం. అత్యాశకు పోతే దేవుడు ఇచ్చింది కూడా మన దగ్గర నుంచి తీసుకుంటాడు. అందుకే ఇచ్చిన వాటితోని మనం సంతోషంగా ఉండాలి. అందుకే మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆయన మీకు అనుకువ నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనము అనుగ్రహించెను. భోజనమును మీకు అందించెను. చూడండి, దేవునికి మనకేం కావాలో తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఎడారుల్లో నడిచారు. నీళ్లు దప్పులు లేవు. ఎన్నో అనుకున్నారు. ఏమని అనుకున్నారు? ఇదిగో మేము అక్కడ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పుష్టిగా తిన్నాము, తాగాము, కానీ ఇక్కడ పస్తులతో ఉంటున్నాము. దేవుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకన్నీ కూడా అనుగ్రహించాడు. దాన్ని సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలులతో పయనించు అన్య దేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలు కూడా మాకు ఇక మాంసము దొరకదు కదా అని నిష్ఠూరోక్తుల నిస్పృహతో సాగిరి. మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు విరివిగా లభించేడివి. అచ్చట మేము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. చూడండి, కొన్ని సందర్భాల్లో మనకి బిర్యానీ అంటే అందరికి మంచి వాసన వస్తుంది. సో బిర్యానీ అంటే అందరూ నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అందరికి కావాలని అనుకుంటారు. అప్పుడు తిన్నప్పుడు ఒక్కోసారి మనం గుర్తుకు తెచ్చుకుంటాం. అలానే ఇశ్రాయేలు ప్రజలు మేము ఆ దేశంలో ఉండగానే ఇవన్నీ కూడా తిన్నాము, కానీ ఇక్కడ మేము ఆకలితో మలమలలాడుచున్నాము. కానీ దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకే మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన జీవించును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు సైతానును ఆయన ఎత్తైన పర్వతము పైకి తీసుకుని వెళ్ళి ప్రపంచములో రాజ్యములన్నిటిని చూపి, ఈ రాజ్యములన్నిటికీ సర్వాధికారమును వాని వైభవమును నీకిచ్చేదను, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి ఇయ్యగలను, కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తగును అని అనెను.
ప్రభు ఏమన్నాడు దానికి? నీ దేవుడైనటువంటి ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది. చూడండి, చాలామంది అధికారానికి దాసోహం పలుకుతూ ఉంటారు. మామూలుగా అధికారులు ఎవరైనా వచ్చినా సరే అందరూ కూడా దాసోహం అంటే వాళ్ళకి మామూలుగా సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి అధికారం నీకు ఇస్తానని యేసుక్రీస్తు ప్రభుని సైతాను శోధిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి పట్టణాలన్నిటినీ చూపించింది. నీకు సర్వాధికారం ఇస్తాను, నీవు నన్ను ఆరాధించు అని అన్న. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నీ దేవుడైనటువంటి ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపబలయను. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీవలే నీ దేవుడైనటువంటి ప్రభువును మాత్రమే ఆరాధించాలి. నా దేవుడు తప్ప వేరొక దేవుడు మనకు లేడు. యేసుక్రీస్తు ప్రభు అక్షరాలా పాటించాడు. నన్ను అనుగ్రహిస్తే ఈ అధికారాన్ని అంతా నీకు ఇస్తాను. కానీ మన జీవితంలో మనం చాలామంది అధికారాన్ని కాకపోయినా మన జీవితంలో మనకి కొన్ని వస్తువులు కానీ కొన్ని మన మీద ఎక్కువగా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటాయి. దాన్నే ఐడల్స్ అని చెప్పని అంటుంటారు ఇంగ్లీష్లో. డిస్పోజ్ యువర్ ఐడల్స్. ఈ 40 రోజుల పాటు కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇష్టాలంటే వాళ్ళకి ఎక్కువ సమయాన్ని రోజులో ఆ వస్తువుల మీద కానీ వాటి మీద కానీ తమకిష్టమైనటువంటి వాటి మీద కానీ ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎందుకని? వాటికి దాసోహమై ఉంటారు. అంటే అడిక్షన్స్, మేబీ డ్రింకింగ్, మేబీ ఈటింగ్ ఆర్ ఎనీ అదర్. ఎందుకు? అవి మన జీవితంలో మనకు ఐడల్స్. పిల్లలు ఉన్నారు, ఓ మ్యూజిక్ వినడం, పాటలు వినడం వాళ్ళకి అంతే. ఎన్ని చెప్పినా కానీ అది దాసోహం అయిపోతూ ఉంటారు. అలాంటి ఐడల్స్, సమ్ ఆఫ్ ద ఐడల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్. వీ బికమ్ పొసెస్డ్ విత్ దట్ ఐడల్స్. అవన్నీ కూడా ఈరోజు మనందరం కూడా డిస్పోజ్ చేయాలి. అంటే వాటన్నిటినీ వదిలిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు అధికారానికి దాసోహం కాలేదు. మనం కూడా మన జీవితంలో వేటికి కూడా దాసోహం కాకూడదు అని ఈరోజు ప్రభు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. నన్ను ఆరాధిస్తే ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, కానీ నీ దేవుడైనటువంటి ప్రభువును మాత్రమే ఆరాధించాలి అని క్రీస్తు ప్రభు ఆ సైతానుకు సెలవిచ్చాడు. ఆ విధంగా సైతానును జయించాడు. ఇక మూడవదిగా సైతాను యేసును యెరూషలేములకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనేను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి క్రిందికి దుముకుము. ఏలయ్యనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు నీవు రాళ్లపై గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. ఇప్పుడే మనం చదివాం కీర్తనకారుడు 91వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు ప్రభు పుట్టక ముందు ఈ కీర్తనకారుడు, ఇదిగో దేవుడు నిన్ను కాపాడతాడు. సైతాను కూడా తెలుసు, బైబిల్ మొత్తం తెలుసు. అందుకే సైతాను ఆ కీర్తనకారుని ఆ చెప్పినటువంటి ఆ గ్రంథాన్ని కోట్ చేస్తుంది. దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవుడు నీకు ఏ దెబ్బ తగలకుండా కాపాడుతాడు అని చెప్పేసి సైతాను యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నిన్ను ప్రభువైనటువంటి నీ దేవుణ్ణి శోధింపరాదు, ప్రభువైనటువంటి నీ దేవుణ్ణి శోధింపరాదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు సైతానికి ఏమాత్రము తావివ్వకుండా, సైతాను శోధనలకు లొంగక యేసుక్రీస్తు ప్రభు సైతాను శోధనలను జయించాడు. అలానే మన జీవితంలో ఈ 40 రోజుల పాటు సాగేటటువంటి తపో ఉపవాస దీక్షలో మనం కూడా సైతాను శోధనలకు లొంగక మనం కూడా ఈ శోధనలన్నిటినీ జయించాలనేదే దేవుని యొక్క కోరిక. ఈరోజు ఈ ఆదివారం రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనందరం కూడా ఈ 40 రోజుల పాటు సాగేటటువంటి తపో ఉపవాస దీక్షలో పాల్గొనేటువంటి మనందరం కూడా ఈ శోధనలు జయించడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం. ఆదాము సైతాను శోధనలకు లొంగి పాపాన్ని లోకంలోకి తీసుకొని వస్తే అదే
రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సైతాను శోధనను జయించి మనందరికీ కూడా రక్షణ ప్రసాదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే లేనిది ఈస్టర్ సండే లేదు. కష్టాలు లేనిదే మన జీవితంలో ఉత్థానం లేదు. ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు, బాధలు, నిందలు అనేవి ప్రతి జీవితంలో కూడా సర్వసాధారణం. ఇవన్నీ అనుభవిస్తేనే క్రీస్తు ప్రభుతో పాటు మనందరికీ కూడా ఉత్థానం ఉంటుంది. అందుకే ఈ మొట్టమొదటి ఆదివారం రోజునే సైతాను శోధనలకు లొంగక మీరందరూ కూడా మీ జీవితంలో సైతాను శోధనలు జయించేటటువంటి శక్తిని ప్రసాదించమని ఈరోజు తల్లి అయినటువంటి శ్రీసభ ఈ పట్టణాలన్నింటినీ కూడా మన ముందుంచి మనందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలి పూజలే పాల్గొనేటువంటి మనందరం కూడా ఈ తపస్కాలంలో మనందరం కూడా సైతాను శోధనలు ఎదుర్కొని వాటిని జయించి ప్రభు ఉత్థానములో పాలు పంచుకునేలాగున మనందరిని దీవించమని ఈరోజు దివ్య బలి పూజలు ప్రభుని ప్రార్థించుదాం. పితాం పుత్రాం పవిత్రాత్మాం నామమున ఆమేన్. అందరము లేచి నిలుచుండి విశ్వాసంగ్రహాన్ని ప్రకటించుదాం. విశ్వాసంగ్రహము. లోకంను భూలోకంను సృష్టించిన సరస్వతి అలపితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమర్మ నుండి పుట్టెను. పోస్పులాత్ని అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి అలపితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పేజీ నెంబర్ 23, పాస్కా యుద్ధ కాలం మొదటి ఆదివారం. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆకాశమును భూమిని ఎంతో సుందరంగా సృష్టించి కడన మానవుని సృజించెను. ప్రభు 7వ దినమున దీవించి వారిని పవిత్ర దినముగా చేసెను. అట్టి విశ్రాంతి దినమున మనకు పూజ్యమైన తపస్కాలములో ప్రభు సన్నిధిని చేరియున్నాము. ఈ పవిత్ర సమయములో మన శ్రీసభ కోసం, మన సంఘ కుటుంబ అవసరముల కోసం ఏక కుటుంబముగా ఆ ప్రభుని ప్రార్థించుదాం. సర్వసృష్టిని ఒక్క మాటతో సృజించిన దేవ, ప్రపంచ నలుమూలలా వ్యాపించిన శ్రీసభకు అధినాయకునిగా ఉన్న మా పరిశుద్ధ లియో పోప్ గారిని, మరి మా పీఠాధిపతులు, మా పీఠములకు మేస్త్రాలైన ఫాదర్ ఇన్నారెడ్డి గారిని, మరి విచారణ గురువులందరినీ, మఠవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశులను నికృతంగా దీవించండి. తమకు అప్పగింపబడిన సంఘమును ఈ తపస్కాలంలో విశ్వాసపూర్వకంగా నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక వరసంపదను, పరిశుద్ధాత్మ నడిపింపును, క్షమాగుణంలోని శక్తిని కనుగొనే వరంను వారికి దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శిలువధారి అయిన దేవా, దేవుడు వలదని చెప్పిన పండును తిని ఆదాము హేవలు పాపము కట్టుకుని పతనమైన మానవుని రక్షింప మీ ఏకైక కుమారుడైన క్రీస్తును పంపినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము ఈ తపస్కాలంలో మీ రక్షణ ప్రణాళికను లోతుగా ధ్యానించి మీ ప్రేమ యొక్క గాఢతను తెలుసుకొని దానికి తగినట్లుగా మమ్ము సంస్కరించుకొను అవకాశమును మాకు ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపాకరుడా, ఒకరి పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒకరి నీతియుతమైన క్రియ అందరికీ విముక్తి ప్రసాదించి జీవమును అనుగ్రహించుచున్నది. అత్యధికమైన దేవుని అనుగ్రహము, కృపావరము మనలను నీతిమంతులను చేసి
ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనందరం కూడా మౌనంగా మన సొంత అవసరాలను ఆ దేవాది దేవుడికి విన్నవించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మాకు చేసిన సకల మేలులకు మీకు వందనములు స్తుతులు అర్పించుచు మీ వైభవమును కీర్తించుచున్నాము. మీరు మాకు బలమగు కోటగా నుండి సకల శోధనల నుండి మమ్ము రక్షించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాట నెంబర్ 351. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు, వందనము 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 ప్రభు, వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదు
ప్రభునాదంటూ ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ఈ లోకము దాని వ్యామోహము నా ముందే గతించిపోవును. ఈ లోకము దాని వ్యామోహము నా ముందే గతించిపోవును. కానీ నీవిచ్చిన ఆత్మవరం నాలో జీవమై వికసించెను. కానీ నీవిచ్చిన ఆత్మవరం నాలో జీవమై వికసించును. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుడును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు నలువది సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమునిచ్చి ఉపవాస ఆచరణలన్నింటినీ పవిత్రపరచెను. అది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములన్నింటికి తలక్రిందులను చేసెను. జీవితమును పులియబార చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును మాకు ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ కలిసి మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు గుటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరం రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా దేవా, మేము దివస ప్రసాదం ద్వారా మేము ఆరాధించున్నాము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరెకును అనేకుల కొరెకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా దేవా, మేము దివస ప్రసాదం ద్వారా ఆరాధించున్నాము.
విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివానుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నని శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో 14 జగద్గురువును, మా మేత్రాసన పాలనాధికారి అయినటువంటి ఫాదర్ విజయ్ పాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మలోని ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఈ దినము ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని అడిగేటటువంటి కుటుంబాలన్నింటినీ గుర్తుంచుకొని వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. వారు తలంచినటువంటి తలంపులు నెరవేరే విధంగా వారిని దీవించండి. వారి కుటుంబాలలో చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనందరము భక్తితో ఆ ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపునవక, కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని శోధల నుండి, అన్ని బాధల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని రుగ్మతల నుండి, అన్ని వైరస్సుల నుండి మమ్ము సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము ఆ ప్రభువు అందించినటువంటి శాంతిని, సమాధానాన్ని తెలుసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని, సమాధానం దయచేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు కలయిక వాటిని స్వీకరించు మనకు నిత్య జీవితమును సగునుగాక. ఏలిన వారిని చేసువాణిలు లోకును మీ శరీరము రక్తము నాకు తీర్పుగాను ఖండనగాను ఉండక మీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేటటువంటి క్రీస్తు ప్రభువు ఈయన. ఈరోజు విందులో పాల్గొని దేవుని యొక్క వాక్కులు విని విశ్వసించినటువంటి మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించబడిన పాత్రలే కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిజ జీవితమును నన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పాట నెంబర్ 445. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, దయాంబుది నేనే, నీతి పాలకుడనేనే, దయాంబుది నేనే, నీతి పాలకుడనేనే, జీవేశ్వరుడను నేనే, జీవజలమును నేనే, జీవేశ్వరుడను నేనే, జీవజలమును నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడనే నేనే, తండ్రి రూపము నేనే,
కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా హృదయము నిజమైన పానము. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. నా కోసం నీ ప్రాణమును వసగితివా ఓ దేవా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. నా కోసం నీ ప్రాణమును వసగితివా ఓ దేవా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. నా కోసం నీ ప్రాణమును వసగితివా ఓ దేవా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థత నీచితివా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థత నీచితివా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థత నీచితివా. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. ప్రేమ స్వరూప వందనము. వరంగల్ మేత్రాసన నూతన పీఠాధిపతి ఎన్నిక కొరకు ప్రార్థన. పరలోకపు తండ్రి, సర్వజ్ఞానమునకు నడిపింపునకు మూలమైన దేవా, వరంగల్ మేత్రాసనానికి చెందిన మీ విశ్వాసులమైన మేము పరిశుద్ధ కన్య మరియమ్మ మరియు పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. ఓ ప్రభువా, మీ హృదయానుసారంగా మమ్ము నడిపించే కాపరిని మాకు దయచేయము. పరిశుద్ధాత్మతో నిండిన వారై సువార్త సేవలో ఉత్సాహము గలవారై
ఆలోచనలో ఆలోచనలో జ్ఞానము గలవారై జ్ఞానముల వారై కరుణతో కూడిన కరుణతో కూడిన హృదయము కలిగిన వారై హృదయం కలిగిన వారై ఉండునట్లు ఉండునట్లు శ్రీ సభలో శ్రీ సభలో విశ్వాస సంబంధ విశ్వాస సంబంధ ఏకత్వమును ఏకత్వంలో కాపాడువారై ఉండునట్లు కాపాడు వారై ఉండినట్లు మమ్మను సత్య మార్గములో మమ్మును సత్య మార్గములో నడిపించుచు నడిపించుచు మా విశ్వాస మా విశ్వాస ఏకత్వమును ఏకత్వమును దృఢపరచునట్లు దృఢపరచినట్లు యువతను పెంపొందించుచు యువతను పెంపొందించు వేదనలో ఉన్న వారిని వేదనలో ఉన్న వారిని ఆదరించునట్లుగా ఆదరించినట్లుగా ప్రార్థనల ద్వారా ప్రార్థనల ద్వారా దివ్య సంస్కారాల ద్వారా దివ్య సంస్కారాల ద్వారా మరియు మరియు ప్రేమపూర్వక సేవ ద్వారా ప్రేమపూర్వక సేవ ద్వారా మా మేత్రాసనంలో మా మేత్రాసనంలో మీ రాజ్యాన్ని నిర్మించే కాపరిని మీ రాజ్యాన్ని నిర్మించే కాపరిని దయచేయండి. దయచేయండి. ఈ ప్రార్థనను ఈ ప్రార్థనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గాహారము ద్వారా మేము నూతనీకరింపబడి ఉన్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆకారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగియుండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవించగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీస్సుల కొరకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపింపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయములో పుణ్య కార్యములందును స్థిరముగా నిలిచియుండు మనస్సును అనుగ్రహింపము. తదుపరి వారు నిత్య రక్షణమును పొందునట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, మనందరం కూడా తపస్కాలంలో ప్రవేశించాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి కుటుంబానికి కవర్లు ఇస్తున్నారు. తీసుకోనటువంటి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఈ కవర్లను తీసుకొని వెళ్ళి మీరు చేసినటువంటి ఉపవాస దీక్ష ప్రతిఫలములు అందులో పెట్టి మరలా చర్చికి తీసుకొని రావాల్సిందిగా మీ విచారణ సమల వారు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పాట నెంబర్ 645.
ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా పంతముతో చేసిరంతా సొంత